కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 15 వరకు కవితకు కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు 15వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. మూడు రోజుల సిబిఐ కస్టడీకి కవితను కోర్టు అనుమతించింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. నరేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు 3 రోజుల పాటు సిబిఐ కస్టడీ విధిసి కోర్టు కాసేపటి క్రితమే తీర్పు ఇచ్చింది. ఇక ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆమె సిబిఐ కస్టడీలో ఉండబోతున్నారు. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సిందిగా కాసేపటి క్రితమే కోర్టు తీర్పు వెల్లడించింది. స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొదట సిబిఐ 5 రోజుల పాటు కూడా కవితను విచారించేందుకు అనుమతి కోరగా కేవలం 3 రోజుల పాటు మాత్రమే విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక మరి కాసేపట్లో కవితను రౌజవెన్యూ కోర్టు నుంచి నేరుగా సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. సిబిఐ కార్యాలయంలోనే ఆమెను ఈ రోజు నుంచే ఇంట్రాగేషన్ చేయబోతున్నారు. దాదాపు లిక్కర్ కేసు సంబంధించిన విషయంలో ఏ విధంగా ఆమె పాత్ర ఉంది, 100 కోట్ల ముడుపులను ఏ విధంగా ఇచ్చారో, అదేవిధంగా లిక్కర్ కేసుకు సంబంధించిన విషయంలో వచ్చిన నిధుల ద్వారా ఏ విధంగా భూముల కొనుగోలు చేశారనే అంశంలో కూడా పూర్తిగా కూడా విచారించబోతున్నాం. మరోవైపు ఆడిటర్ మాజీ బుచ్చిబాబు ఆయన స్టేట్మెంట్ ఆధారంగా కావచ్చు, అదేవిధంగా ఇప్పటివరకు ఆయన వాట్సాప్లో రికవరీ చేసిన డేటాకు అనుగుణంగా కూడా కవిత విచారణ కొనసాగబోతుంది. అనేక మంది అప్రూవల్ ఇచ్చిన అనేక ఆధారాల ద్వారానే కవిత విచారణ కొనసాగబోతుంది. ఇప్పటివరకు కవితను ఈడీ 10 రోజుల పాటు కస్టడీ తీసుకుంది. కవితను ఈడీ విచారించింది. కానీ తాజాగా సిబిఐ అరెస్టుతోని సిబిఐ 3 రోజుల పాటు కూడా కవిత విచారించడంలో భాగంగా అనేక అంశాలను కూడా కవిత ద్వారా తెలుసుకోబోతున్నారు. ఇక మరోవైపు ఈ కేసులో ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్ని సైతం కూడా ఆయన నుంచి సమాచారం తీసుకోబోతున్నారు. కవితను ఒకవేళ కేజ్రీవాల్తో పాటు కావచ్చు, ఇతరులతో పాటు కూడా కన్ఫ్రంటేషన్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కేసులో లోతుగా సిబిఐ దర్యాప్తు చేయబోతుంది. సిబిఐ దర్యాప్తు తర్వాతకి 3 రోజుల తర్వాతకి సిబిఐ కోర్టు ముందు ఏ అంశాలను ప్రస్తావిస్తామని చూడాల్సి ఉంటుంది. ఈరోజు సిబిఐ దాఖలు చేసిన అప్లికేషన్లో ప్రధానంగా విసుగుపోయే అంశాలు చాలా పెద్ద ఎత్తున కూడా అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా భూములు కొనుగోలు చేయకుండానే భూములు కొనుగోలు చేసినట్టు శరత్చంద్రారెడ్డి నుంచి 14 కోట్ల రూపాయలు ఏ విధంగా తీసుకున్నారు, అదేవిధంగా కవిత నిర్వహిస్తున్న జాగృతి ఫౌండేషన్కు ఏ విధంగా 80 లక్షల రూపాయలు తరలించారో, అదేవిధంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి నుంచి ఏ విధంగా 50 కోట్ల రూపాయలు తీసుకున్నారో, హవాలా మార్గం ద్వారా గోవా ఎన్నికల్లో ఏ విధంగా 44 కోట్ల రూపాయలు తరలించారో, అదేవిధంగా దినేష్ అరారావుకు ఢిల్లీలో ఏ విధంగా డబ్బులు ముట్టజెప్పారనే కోణంలో కూడా విచారణ కొనసాగబోతుంది. ఈ విచారణలో మరిన్ని అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కోర్టు ముందు సుదీర్ఘంగా ఈరోజు కవితకు సంబంధించిన న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. అయితే ప్రధానంగా 2 అప్లికేషన్ని ఈరోజు ఉదయం కోర్టు ముందు కవిత తరపు న్యాయవాదులు వినిపించారు. అందులో సిబిఐ కవితను ప్రశ్నించడం ఒకటి, సిబిఐ కవితను అరెస్ట్ చేయడం ఒకటి. ఈ 2 అప్లికేషన్ల పైన కూడా మొదట వాదనలు జరిగాయి. ఆ వాదనలపై రెండింటికి జడ్జిమెంట్ రిజర్వ్ చేశాడు. మొదట 2 అంశాలను కూడా డిస్పోజల్ చేస్తూ కేసును ఆ 2 పిటిషన్లను కూడా కొట్టివేస్తూ రౌజవెన్యూ కోర్టు ఈరోజు తీర్పిచ్చింది. అనంతరం ఇక కవిత సిబిఐ కస్టడీ పైన దాదాపు ఆమె కస్టడీకి సంబంధించిన అంశంలో కాసేపటి క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక తీర్పుకు అనుగుణంగానే కవితను 3 రోజుల పాటు కూడా అనేక అంశాలపైన విచారణ జరగబోతుంది. 3 రోజుల పాటు కవిత సిబిఐ కాలంలో ఉండబోతుంది. కవితను కుటుంబ సభ్యులు కలిసేందుకు కొద్దిసేపటి క్రితమే కోర్టులో కొంత ఎవరెవరు కలవబోతున్నారు కవితను, ఆమెకి సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడు ఎలాంటి సదుపాయాలు కల్పించాలనే అంశాలపైన కూడా కాసేపటి కింద కోర్టు ముందు ఒక డాక్యుమెంట్ను కూడా ఇచ్చారు. వాటికి కోర్టు మరి కాసేపట్లో కూడా అప్రూవల్ తెలిపే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మరోవైపు ఈ కేసులో ఇక కవితతో పాటు మరికొంతమందిని కూడా విచారించేందుకు కూడా సిబిఐ సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో సిబిఐ దాదాపు 10,000 పేజీలతో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అదే అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ అంశాలలో భాగంగా నాటి సందర్భంలో ఏ విధంగా సౌత్ గ్రూప్కి సంబంధించి 33% వాటా అనేదేమో ఈడీ కేసులో చెప్పారు. కానీ ఏకంగా ఈరోజు సిబిఐ తన వాదనలో 66% వాటాలు కలిగి ఉన్నారనే అంశాన్ని కూడా పేర్కొందున్న నేపథ్యంలో ఇక కవిత పాత్ర ఏ విధంగా ఉంది, అభిషేక్ బోయిన్పల్లి ఏ విధంగా ఢిల్లీ వచ్చారు, తాజ్ హోటల్లో లిక్కర్ పాలకి సంబంధించిన అంశంలో ఏ విధంగా శరత్చంద్రారెడ్డి మీటింగ్ అయ్యారు,
అసలు ఢిల్లీ లిక్కర్ బిజినెస్ సంబంధించిన బిజినెస్ మ్యాన్లందరినీ కూడా సీఎం కేజ్రీవాల్కి ఏ విధంగా కల్పించారో ఆ కల్పించడం వెనుక కవిత పాత్ర కావచ్చు, కవితనే ప్రధాన పాత్రధారురాలుగా ఇందులో ఉన్నదనేది కూడా సిబిఐ ఈరోజు కోర్టు ముందు చెప్పింది. నరేష్, ఖచ్చితంగా ఈ కేసులో మరింత లోతుగా కూడా కవితను విచారించే అవకాశాలనే, మరికొంతమంది అరెస్టులు కూడా కొనసాగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నరేష్, సతీష్, అయితే సిబిఐ కస్టడీ కోర్టు అనుమతించింది అయితే దాదాపుగా సాయంత్రం కావస్తోంది. సో ఇవాళ ఎంతసేపు విచారించే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతానికైతే కవితను తిహార్ జైలు నుంచి ఉదయమే ఈరోజు కోర్టుకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం కవిత భోజనం కూడా ఇక్కడే జరిగింది. ఆమెను ప్రస్తుతం అయితే కోర్టులోనే ఒక చిన్న కస్టడీ రూమ్లో కవితను అయితే ప్రస్తుతానికి కూర్చోబెట్టారు. కవిత ఇక్కడి నుంచి మరి కాసేపట్లో కవిత నేరుగా తిహార్ జైలుకు సంబంధించిన అధికారులు కూడా ప్రస్తుతం రౌజ్ అవెన్యూ కోర్టులో ఉన్నారు. వారి నుంచి ఒక అప్రూవల్ తీసుకొని కవితని వారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్టుగా వారికి ఒక లేఖను సమర్పించిన అనంతరం కూడా కవితను నేరుగా ఇక్కడి నుంచి కాన్వాయ్లో సిబిఐ కార్యాలయం తీసుకువెళ్ళబోతున్నారు. సిబిఐ కార్యాలయంలోనే కవిత విచారణ ఈ రోజు సాయంత్రమే జరుగుతుందా, లేదంటే కవితకు ఈ రోజు కొంత రెస్ట్ ఇచ్చి రేపు ఉదయాన్నే విచారణ ప్రారంభిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే సిబిఐ ఏ స్థాయిలో ఉన్న అధికారులు కూడా కవితను విచారిస్తారో అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గతంలో కూడా సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు చాలామంది అధికారులు కోర్టుకు వచ్చారు. ఆ సందర్భంలో చాలామంది కూడా గతంలో హైదరాబాద్లో ఆమెకి నోటీస్ ఇచ్చిన సందర్భంలో కావచ్చు, సిబిఐ గతంలో విచారించిన సందర్భంలో కావచ్చు, వెళ్ళిన అధికారులే సిబిఐ కేంద్ర కార్యాలయం కూడా కవితను ప్రశ్నిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం సాయంత్రం అవుతున్న సందర్భంలో 6 దాటిన తర్వాతకి నేరుగా ఇక్కడ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని నేరుగా కవితను సిబిఐ కేంద్ర కార్యాలయం తీసుకువెళ్తారు. అక్కడే ఈరోజు విచారణ జరుగుతుందా, లేదంటే విచారణ రేపని జరుగుతుందని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 13, 14, 15 అంటే ఈ రోజు నుంచే విచారణ తేదీ కూడా అందులోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కవితను ఈ రోజు కూడా విచారించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టైము వృధా కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా అధికారులు అయితే ఆమెను మరింత విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 15వ తేదీ ఉదయం 10 గంటలకే మరో తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 3 రోజుల వ్యవధిలోనే ఎక్కడ కూడా ఆమెను విచారణకు సంబంధించి టైం వేస్ట్ కాకుండా ఖచ్చితంగా సిబిఐ ఆమెను అనేక ప్రశ్నలు కూడా అడగబోతుంది. ఇటీవల తిహార్ జైల్లో ప్రశ్నించిన సందర్భంలో కూడా ఆమె ఎక్కడ కూడా సిబిఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని సిబిఐ తన అప్లికేషన్లో ఈరోజు కోర్టు ముందు ఉంచింది. కోర్టు ముందు ఉంచిన అప్లికేషన్లో కూడా అదే అంశాలని పేర్కొన్నారు. ఆమె ఎక్కడ కూడా మేము అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు, అందులో భాగంగానే ఆమెను అరెస్ట్ చేసి మరింత విచారణ జరపాల్సి ఉందని కూడా కోర్టుకు ఈరోజు సిబిఐ తెలిపింది. నరేష్, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సిబిఐ కస్టడీ రిపోర్ట్పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కోర్టు హాల్ నుంచి బయటికి వెళుతూ మీడియాతో మాట్లాడారు. సిబిఐ గురించి ఏం చెప్పాలంటూ మొత్తం తప్పుడు కేసు అంటూ ఖండించారు. मैम कुछ कहना चाहेंगे मैम, आप सीबीआई की कस्टडी के अरेस्ट के बाद आप पे काउंसिल किया आपको पूरा कैसे फर्जी है भाई, क्या कहना है सीबीआई के बारे में? सीबीआई आप पे काउंसिल किया आपको पूरा कैसे फर्जी है भाई, क्या कहना है सीबीआई के बारे में? सीबीआई आप पे काउंसिल किया आपको पूरा कैसे फर्जी है भाई, क्या कहना है सीबीआई के बारे में? मैम कुछ कहना चाहेंगे मैम, आप सीबीआई की कस्टडी के अरेस्ट के बाद सीबीआई आप पे काउंसिल किया आपको पूरा कैसे फर्जी है भाई, क्या कहना है सीबीआई के बारे में? सीबीआई आप पे काउंसिल किया आपको ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటో క్షుణ్ణంగా వెల్లడించింది సిబిఐ. ఈ కుంభకోణంలో విస్తుగొలిపే మరిన్ని నిజాల్ని బహిర్గతం చేసింది సిబిఐ. కవితే 100 కోట్లు చెల్లించినట్లు సిబిఐ కస్టడీ రిపోర్టులో పేర్కొంది. శరత్చంద్రారెడ్డి కవిత జాగృతి సంస్థకు 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు సిబిఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సిబిఐ వెల్లడించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారనింది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్చంద్రారెడ్డి నుంచి 14 కోట్ల కవిత తీసుకున్నారని సిబిఐ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు శరత్చంద్రారెడ్డి 80 లక్షలు చెల్లించారట.
మహబూబ్ నగర్ లో వ్యవసాయ భూమి ఉందని దాన్ని కొనుగోలు చేసినట్లు కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారట. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను 14 కోట్లు ఇవ్వలేనని శరత్ చంద్రారెడ్డి చెప్పారట. కానీ 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సిబిఐ తన కస్టడీ రిపోర్టులో పేర్కొంది.